మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో మంత్రి ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాజీ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ఆయన కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. మహిళల గురించి అవమానకర వ్యాఖ్యలు చేస్తూ మరోవైపు వారు ఓట్లు కోరడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెన్షన్ పండుగను కూడా జగన్ జీర్ణించుకోలేక ప్రెస్ మీట్ పెట్టారని, జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నమస్కారం. మరి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. ప్రజలు వాళ్ళకు ఓటు ద్వారా బుద్ధి చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్లోనూ అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ, ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తూ, ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, మరి ఈ విధంగా అన్ని విధాలుగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి పార్టీ వారు మరి నిన్న అమర్నాథ్ గారు మాట్లాడింది మనం చూసాం. మహిళలంటే చిన్న చూపు, మహిళలంటే చులకన భావం ఏ విధంగా ఉందో మనం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మరి భువనమ్మ గారిని అంత చండాలంగా మాట్లాడినా వైచాసిక ఆనందం పడ్డాడు. కుటుంబ పెద్ద అన్నవారు కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని మందలించి ఇది నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ రూట్లో పోవాలని జగన్ రెడ్డి ఆ రోజే ఆదేశించినింటే ఈరోజు మరి ఆ రోజు కూడా మహిళలపై దాడులు జరిగినాయి. మహిళలపై ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారో మేము స్వయాన ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు రాష్ట్రపతి గారికి ఒక బుక్ అందజేశాం. మహిళలపైన వైసీపీ నాయకులు ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారు అన్న విషయాన్ని విత్ ఆధారాలతో సహా రాష్ట్రపతి గారికి అందజేశాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఈరోజు అమర్నాథ్ గారు మాట్లాడుతున్నారు. లాస్ట్కి వైసీపీ పార్టీలు ఏ స్థాయికి దిగజారిపోయారంటే మహిళలు కట్టు పొట్టు మీద కూడా ఆ మాట్లాడే స్థాయికి ఆ స్థాయికి దిగజారిపోయారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఆ రోజు భువనమ్మ గారిని కావచ్చు, అదే విధంగా అమరావతి మహిళలని ఏ విధంగా కించపరిచారో, ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మనం చూసాం. నమస్కారం.